ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, మన కాలంలో నడుస్తున్నటువంటి సమకాలీనమైనటువంటి అంశాలు మనం స్మరించుకొని ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి అంబేద్కర్, పూలేల యొక్క కాలం నాటి పరిస్థితుల్ని మనం లింక్ చేస్తూ మనం ఆచరణలో వారి యొక్క సిద్ధాంతాల్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనువాదం, రాజ్యాంగం ఈ టాపిక్ మీద ఇక్కడ సెమినార్ జరుగుతుంది. అసలు మనువాదం ఏ కాలం నాటిది, అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ఏ కాలం నాటిది, అసలు దానికి దీనికి పోలికేంటి, దీన్ని పోల్చి చూసేటువంటి పద్ధతి ఎందుకు ముందుకొచ్చింది అనేటువంటి అంశాన్ని మనం పరిగణలో తీసుకోవాలి. నాకు తెలిసి ఈ మనువాదం, మను సంస్కృతి భారతదేశ చరిత్ర లిఖించక ముందు క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల నాటి గ్రంథం మన ధర్మశాస్త్రం, మనువాదం. రాజ్యాంగం భారతదేశానికి స్వతంత్రం సిద్ధించిన తర్వాత భారత పాలక వర్గాలు పరిపాలన విధానం ఎలా ఉండాలనేటువంటి దానికోసం ఒక డైరెక్షన్, ఒక దశను రూపొందించినటువంటి రాజ్యాంగం భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మన కాలం నాటిది. 1950 జనవరి 26వ తారీఖున రాజ్యాంగ రచనా కమిటీ రాసినటువంటి రాజ్యాంగాన్ని, అంబేద్కర్ నాయకత్వంలో రాసినటువంటి రాజ్యాంగాన్ని మన పాలక వర్గం ఆమోదించింది. అంటే ఒకటి మన కాలం నాటిది, రెండవది మన తాత ముత్తాతల నాటి కాలం నాటిది, రాజుల కాలం నాటిది. ఈ రెండింటిని ఈరోజు చర్చ చేసుకొచ్చి ఈ రెండింటికి మధ్య పోటీ పెట్టి ఈ రెండిట్లో మనుధర్మ శాస్త్రం చాలా గొప్పది, మనువాదం చాలా గొప్పది, ఈరోజు భారతదేశానికి అవసరమైనటువంటిది సనాతన ధర్మం ఈ భారతదేశానికి అవసరమని చెప్పి మళ్ళీ మనల్ని పూర్వకాలం నాటికి, ముత్తాతల కాలం నాటికి తీసుకుపోయేటువంటి ప్రయత్నాలని భారతదేశంలో ఉన్నటువంటి మనువాదులు, మతోన్మాదులు, ఆధిపత్య కులోన్మాదులు ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి కాలంలో మనం ఉన్నామనేటువంటి దాన్ని మనం గుర్తించాలి. మనువాదం, రాజ్యాంగం ఈ రెండు ఒక సైద్ధాంతికమైనటువంటి అంశాలుగా మనం పరిగణిస్తే, సైద్ధాంతికమైనటువంటి కోణంలో మనం చూస్తే, సైద్ధాంతికమైనటువంటి ఆగాంతో వాటిని పరిశీలిస్తే ఈ రెండు ఒకదానికొకటి పసుకరినటువంటి సైద్ధాంతికమైనటువంటి అంశాలు ఇవి. మనువాదానికి రాజ్యాంగానికి సైద్ధాంతికపరమైనటువంటి వైరం ఉంది, సైద్ధాంతికపరమైనటువంటి శత్రుత్వం ఉంది. ఎవరైతే రాజ్యాంగాన్ని విశ్వసిస్తారో, ఎవరైతే రాజ్యాంగాన్ని నమ్ముతారో, ఎవరైతే రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి కాంక్షిస్తారో, అది వ్యక్తులు కావచ్చు, శక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, వీరందరికీ ప్రధానమైనటువంటి శత్రువు ఈరోజు మనువాదం అనేటువంటి విషయాన్ని గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇది మనువాదం మనకి ప్రధానమైన శత్రువు. ఎందుకు మనువాదం మనకి ప్రధానమైన శత్రువు అంటే, మనువాదం చెప్పేటువంటి అంశాలకి మనం కోరుకునేటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల దోపిడీలు, అన్ని రకాల అణచివేతలు, అన్ని రకాల వివక్షతలు అంతం కావాలి, సమానత్వం రావాలి, సమాజం నిర్మించాలని చెప్పి కాంక్షించేటువంటి సామాజిక సంఘాలు కావచ్చు, లేకపోతే ఆ సామాజిక అవగాహనతో పనిచేసేటువంటి ఇతర సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ కోరుకునేదానికి భిన్నమైనటువంటి అంశాలు ఈరోజు మనువాదంలో ఉన్నాయి, మను సంస్కృతిలో ఉన్నాయి. మనువాదులు ఈరోజు సనాతన ధర్మం అని చెప్పి సోకాల్డ్ నినాదంతో వస్తున్నటువంటి సనాతన ధర్మంలో ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం ప్రజానికానికి తెలియజేయాల్సినటువంటి సందర్భం ఇది. అంతే తప్ప అంబేద్కర్ గారు దళిత కులంలో పుట్టాడు, దళితుల కోసం సేవ చేశాడు, అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు, లేకపోతే పూలే గారు భార్యకి చదువు చెప్పాడు, వీటి వరకే పరిమితం కావద్దు. ఇవి కూడా కీలకమైనటువంటి. ఆ రోజు కుల దురంకారాన్ని ఎదిరించినటువంటి వాటిలో అంబేద్కర్, పూలే, సావిత్రిబాయి వీళ్ళు అగ్రభాగాన ఉన్నారనటానికి ఏమాత్రం సందేహం లేదు, ఏమాత్రం శంకించాల్సిన అవసరం లేదు. ఆ రోజు వాళ్ళు ఆ పాత్ర పోషించారు కాబట్టే మనం ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామనేటువంటిది మనం గమనించాలి. ఈరోజు రాజ్యాంగం చెప్తుంది, రాజ్యాంగంలో ప్రసాదించినటువంటి హక్కులు చెప్తున్నాయి, రాజ్యాంగంలో కల్పించినటువంటి ఆదేశ సూత్రాలు చెప్తున్నాయి, రాజ్యాంగంలో కల్పించినటువంటి ప్రాథమిక హక్కులు చెప్తా ఉన్నాయి, రాజ్యాంగంలో కల్పించినటువంటి బాధ్యతలు, పౌరులకు ఉన్నటువంటి బాధ్యతలు చెప్తా ఉన్నాయి. కానీ దాని విరుద్ధంగా ఈరోజు ఆచరణ ఉంది. ఈ భారతదేశంలో సమానత్వం రావాలి, ఈ భారతదేశంలో సమానత్వం రావాలంటే కేవలం ఆర్థిక సమానత్వం వస్తే భారతదేశంలో సరిపోదు. ఈ భారతదేశంలో ఆర్థిక సమానత్వంతో పాటు సామాజిక సమానత్వం రావాలని చెప్పి కోరినటువంటి వాళ్ళలో
డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిబా పూలే ఈరోజు ఉన్నారు. ఈరోజు ఇదే సమస్య మీద సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షుడు బిటి రణదేవే గారు చెప్తారు. బిటి రణదేవే గారు చెప్తారంటే ఈ భారతదేశంలో కులం ఉంది, ఈ భారతదేశంలో కులం ఉంది, కులంలో కార్మికులు ఉన్నారు, కార్మికుల్లో కులాలుగా ఉన్నాయి, కార్మికుల్లో కులాలు ఉన్నాయి, కార్మికుల్లో కార్మిక వర్గ ఐక్యత రావాలంటే, కార్మికులంతా కూడా ఐక్యమై ఈ యొక్క కార్మిక వర్గం అంతా వర్గ పోరాటం చేయాలంటే నువ్వు ఈరోజు కుల సమస్య మీద, సామాజిక సమస్య మీద నువ్వు పనిచేయకుండా, నువ్వు పట్టించుకోకుండా నీ ఆర్థిక డిమాండ్లతో పాటు నువ్వు ఈ సమస్యలు కూడా తీసుకోకపోతే భారతదేశంలో సమానత్వాన్ని సాధించడం అది సాధ్యమయ్యే పని కాదని చెప్పి బిటి రణదేవే సిఐటి వ్యవస్థాపక అధ్యక్షుడు చెప్పడమే కాదు, దాని మీద ఒక విధానపత్రమైనటువంటి పత్రాన్ని కూడా తయారు చేసి ఈరోజు సిఐటిలో అమలు చేయాలని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కులము, వర్గము, ఆస్తి సంబంధాలు ఈ పత్రాన్ని పెట్టి దీనికోసం ఫైట్ చేసినాడు బిటి రణదేవే. అంబేద్కర్ గారు కూడా చెప్పాడు, ఈ సమాజంలో సమానత్వం సాధించాలంటే, ఈ సమాజంలో అణగారిన వర్గాల యొక్క అభివృద్ధి సాధించాలంటే, ఈ సమాజం ముందుకు పోవాలంటే ఒక కుల సమస్య చుట్టూ, రిజర్వేషన్ చుట్టూ మాత్రమే తిరిగితే సరిపోదు. కులం పేరు మీద ఒక జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేరు. కాబట్టి ఈరోజు కులం సమస్య, సామాజిక సమస్యని అనివార్యంగా ఎవరైనా సరే భారతదేశంలో పట్టించుకోవాల్సిందే. ఎందుకు పట్టించుకోవాలంటే భారతదేశంలో ఎటువైపు పోయినా కుల సమస్యను పట్టించుకోకుండా పోతే ఎటుపోయినా కానీ నీకు అడ్డంకిగా కులం అనేటువంటి ఒకటి నీకు అడ్డంకిగా, నీకు ముళ్ళకంజిలాగా ఎదురవుతుంది. కాబట్టి నువ్వు ఆ కుల సమస్యని పట్టించుకోవాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా చెప్పారు. అంటే ఇప్పుడు ఇట్లా చూసినప్పుడు ఈరోజు అందరూ సమానత్వం రావాలంటే, స్వేచ్ఛ రావాలంటే సమానత్వాన్ని ఎలా తీసుకురావాలి? నీకు డబ్బులు ఉండొచ్చు, నీకు భూములు ఉండొచ్చు, నీకు ఆస్తులు ఉండొచ్చు, నీకు ఇంకేమైనా ఉండొచ్చు. ఆస్తి ఉన్నవాడు, డబ్బులున్నవాడు, ధనవంతుడు, ఇంకెవరైనా సరే వాళ్ళందరికీ సమానత్వం తీసుకురావడానికి అంబేద్కర్ రాజ్యాంగంలో చూపించినటువంటి అదే అంశం సమానత్వం అనేటువంటిది ఓటు ద్వారా సాధించాలని చెప్పి సూచించాడు. ఓటు హక్కు కల్పించాడు. ఒక మనిషికి ఒక ఓటుని రాజ్యాంగంలో కల్పించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు భూస్వామి అయినా, ధనవంతుడైనా, అనిల్ అంబానైనా, ముఖేష్ అంబానైనా, లేకపోతే అడ్డా మీద కూలైనా, లేకపోతే ఊరవతల ఉన్నటువంటి ఒక దళిత వాళ్ళలో ఉన్నటువంటి ఒక దళితుడైనా, గిరిజనుడైనా, ఎవరైనా సరే ఓటుకి విలువ ఒకే విలువ ఒక మనిషికి. ఇది సమానత్వానికి సూచికగా, సమానత్వాన్ని గౌరవించేటువంటి పద్ధతిలో, సమానత్వాన్ని ప్రతిబింబించేటువంటి పద్ధతిలో ఈరోజు ఓటు హక్కు ద్వారా సమానత్వాన్ని ఇది కల్పించింది మనకు రాజ్యాంగం. కానీ ఈరోజు ఏంటి? ఓట్లు కొద్దిమందికే పరిమితం కావాలి, ఓటర్ లిస్టు సవరణ జరగాలి, తీసుకురావాలి. ఈరోజు ప్రశ్నించే వాళ్ళని, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ విధానాల్ని ఎండగట్టే వాళ్ళని, లేకపోతే ఈ ప్రభుత్వానికి ఓటేసేటువంటి వాళ్ళని ఓటర్ జాబితా నుంచి ఎలిమినేట్ చేయాలి. ఈరోజు ఓట్ల తొలగింపు చేసేటువంటి పద్ధతి ఉంది. ఈరోజు మన ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? సమానత్వం లేదు. ఈ సమాజం నిత్యం ఎట్ల సమాజం, ఒక కులం మీద ఆధిపత్యం చెలాయించాల్సిందే. కాబట్టి సమానత్వం లేదని చెప్తుంది. సమానత్వం లేదు. ఇది కుల శ్రేణి కలిగినటువంటి సమాజం. దీనిట బలపరచాల్సిందే, కొనసాగించాల్సిందే. ఈరోజు భూమి లేనివాడికి భూమి వద్దు, చదువు లేనివాడికి చదువు వద్దు, శ్రమ చేయనటువంటి వాడు శ్రమ చేయకుండా ఉండాలి, శ్రమ చేసిన వాడికి తినడానికి తిండి కూడా ఉండొద్దు అని చెప్పి ఈరోజు మన ధర్మశాస్త్రం చెప్తుంది. సనాతన ధర్మం చెప్తుంది. రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగంలో జీవించే హక్కు, పౌరులకి జీవించే హక్కు ఉందని చెప్పి రాజ్యాంగంలో లిఖించబడ్డది. కానీ ఈరోజు రాజ్యాంగంలో లిఖించబడ్డటువంటి జీవించే హక్కు ఈరోజు నిలబడాలంటే నువ్వు చేస్తానికి పని కావాలి, పనికి తగ్గటువంటి ఆ పనికి భద్రత కావాలి, ఆ పనికి సరిగినటువంటి ఫలితం రావాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంది? రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించబడ్డాయి, ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. రాజ్యాంగంగానే ఉంది, రిజర్వేషన్లుగానే ఉంది. రిజర్వేషన్ జనాభా పెరుగుతున్నటువంటి జనాభాకి పద్ధతికి రిజర్వేషన్లు పెంచడం లేదు. కానీ రిజర్వేషన్లు ఉండి కూడా అందని దాక్షగా మిగిలిపోతున్నాయి. రిజర్వేషన్ ప్రభుత్వ ఉద్యోగం ఉంటే రిజర్వేషన్, ప్రభుత్వ రంగ సంస్థ ఉంటే రిజర్వేషన్,
ఉద్యోగ నియామకాలు చెప్తే రిజర్వేషన్, బ్యాక్లాగ్ పూర్తి చేస్తే రిజర్వేషన్. కానీ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, మతోన్మాద ప్రభుత్వం, సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి ప్రభుత్వం ఈరోజు ఆ ప్రభుత్వ రంగ సంస్థల్ని కారు చౌకగా అమ్మేస్తుంది, లాభాలు వచ్చేటువంటి సంస్థలను అమ్మేస్తుంది, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముకొని ఖజానా నింపుకోవాలని చెప్పి చూస్తా ఉంది. మరి ప్రభుత్వ రంగ సంస్థ లేకుంటే ఎస్టీలకి రిజర్వేషన్ ఉండి మాత్రం ఏం ఉపయోగం? ఎక్కడి నుంచి ఉద్యోగం వస్తుంది? లేవు. అంతకుముందు అందులో పనిచేసేటువంటి వాళ్ళని ప్రైవేటీకరణ చేయడం వల్ల, మూసివేయడం వల్ల ఉద్యోగుల్ని నిరుద్యోగులు చేసేటువంటి చర్యలు ఈరోజు వస్తున్నటువంటి పరిస్థితి. ఇదొక పరిస్థితి. ఈరోజు మహిళలు, మన ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? మహిళకి స్వేచ్ఛ లేదు, మహిళ 2వ తరగతి పౌరులుగా ఉండాలి, మహిళ ఎప్పుడు కూడా ఒక రోజు చాటునే ఉండాలని చెప్పి చెప్తుంది. రాజ్యాంగం ఏం చెప్తుంది? మహిళకి ఓటు హక్కే కాదు, సమానత్వం అంటే ఆస్తిలో కూడా వాటా ఉండాలి, తండ్రి ఆస్తి సంబంధించినటువంటి ఆస్తిలో కూడా వాటా ఉండాలి, సమానత్వం ఉండాలని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. మన ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? స్త్రీ పుట్టడమే పాపం, ఆడపిల్లల్ని పుడితే ఆడపిల్లల్ని చంపేటువంటి రోజులు మనం చూసాం, ఆడపిల్ల పిల్లలు పుడితే పెంపకంలో తేడాలు మనం చూసాం. ఇప్పుడు సైద్ధాంతికం చెప్తుందంటే ఆడవాళ్ళు వంటింటికే పరిమితం కావాలి, ఇంటికే పరిమితం కావాలని చెప్తారు. ఎందుకు? బయటికి వస్తే మన ధర్మశాస్త్రాన్ని ప్రశ్నిస్తారు, మతోన్మాదాలు నిలదీస్తారు. ఈ రోజు మతోన్మాదక విధానాలు తీసుకొచ్చే వాళ్ళని మీద ఫైట్ చేస్తారు, తిరుగుపడతారు. కాబట్టి మహిళ వంటింటికే పరిమితం కావాలి, మహిళ అక్కడి నుంచి ఎక్కడ కాకూడదు. మహిళలు చిన్నప్పుడు తల్లిదండ్రుల చాటున పెరగాలి, పెరిగిన తర్వాత అత్తమామల చాటున భర్త చాటున ఉండాలి, వృద్ధాప్యం వచ్చిన తర్వాత పిల్లల పెంపకం చేస్తే వాళ్ళ సాహిత్యాలు పెడితే తినాలి, లేకపోలేదు. ఎక్కడా కూడా మహిళలకి సమానత్వం లేదని చెప్పి ఈరోజు సనాతన ధర్మం చెప్తుంది. అంబేద్కర్ ఈరోజు సమానత్వం రావాలంటే ఏం కోరుకున్నాడు? సమానత్వం రావాలంటే భూములు జాతీయం కావాలని కోరుకున్నాడు. రాజ్యాంగంలో ఏం చెప్తుంది? భూములు జాతీయం కావాలి, పరిశ్రమలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి, ప్రభుత్వ రంగ సంస్థలు నిలబడాలి, వీటిని కాపాడాలని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. ఇప్పుడు కట్టుకుంటానికి ఇల్లు కట్టుకుందాం అంటే 60 గజాలు జాగలేనటువంటి పరిస్థితి ఈరోజు మన మీద ఉన్నటువంటి పరిస్థితి. ఇట్లా చూసుకుంటా పోతా ఉంటే అనేక అంశంలో ఈరోజు రాష్ట్రాలకి కొన్ని హక్కులు ఉన్నాయి. రాష్ట్రాలు కేంద్రం ఉమ్మడి జాబితాలో కొన్ని హక్కులు ఉన్నాయి. ఈరోజు విద్యని కాషాయీకరణ చేశారు, లేకపోతే నూతన విద్యా విధానం తీసుకొచ్చారు. రాష్ట్రాలను సంప్రదించలేదు. మహారాష్ట్ర ప్రాంతంలో, కొంకణ ప్రాంతంలో కౌలు రైతుల ఉద్యమం చేశాడు అంబేద్కర్ గారు. పూలే గారు రైతు కుటుంబం నుంచి వచ్చాడు, రైతుల హక్కుల కోసం పోరాడారు. కానీ ఈరోజు కేంద్రం తీసుకొచ్చేటువంటి చట్టాల్లో రైతు చట్టాలు తీసుకొచ్చారు. రైతులకు ఈరోజు కనీస వేతనాలు, కనీస మద్దతు ధర లేదు, కనీస సహకారం లేనటువంటి పరిస్థితి. కార్మికులకు సంబంధించినటువంటి ఏ సమస్య అయినా అది ఉమ్మడి జాబితాలో ఉంది. కానీ ఈరోజు కార్మిక చట్టాలు రద్దు చేశారు, నా లేబర్ కోడ్ తీసుకొచ్చారు, రాష్ట్రాలని సంప్రదించలేదు, రాష్ట్రాల హక్కుల మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. రాజ్యాంగంలో ఈ దేశం, మన దేశం గురించి చెప్పినప్పుడు మనది లౌకిక రాజ్యం అని చెప్పి రాశారు. లౌకిక రాజ్యం అంటే ఏంటనో స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఎవరి మతం వాళ్ళు ఆచరించుకోవచ్చు, ఎవరు ఆచారాలు వాళ్ళు పాటించవచ్చు, కానీ ఒకరి మీద ఒకరు ఉన్మాదులుగా తయారు కావద్దు. మతం విషయంలో ప్రభుత్వ జోక్యం ఉండకూడదని చెప్పి రాజ్యాంగం చెప్పబడింది. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటి? ఒక మతానికి మద్దతు ఇచ్చి, ఒక మతానికి నిధులు ఇచ్చి, ఒక మతాన్ని ప్రేరేపించి క్రైస్తవ మతాలకి మెల్లగా ముస్లిం మైనార్టీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతెందుకు? ఎన్నికల క్యాంపెయిన్లో ఓట్లు అడిగేసిన దశలో కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వచ్చినటువంటి, పార్లమెంట్ ఎన్నికలకు వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఓట్లు అడుక్కుంటే మనకి ఏం తప్పేం లేదు, లేదా విధానాలు చెప్పుకుంటే మనకి తప్పేం లేదు, హామీలు ఇస్తామని తప్పేం లేదు. ఆయన ముగింపు ఉపన్యాసంలో ఏమని మాట్లాడాడు? భారత మాతకి జై, జై బజరంగ బలి అని చెప్పాడు. జై బజరంగ బలి అని చెప్పి ఎవరిని ప్రేరేపిస్తున్నావు? ఎవరి మీదకి ఎవరిని రెచ్చగొడుతున్నావు? కాబట్టి ఈరోజు ఒక మతాన్ని ఈరోజు ప్రేరేపించి ఉన్మాదం రేపేటువంటి పరిస్థితి ఇక్కడ వచ్చింది, దాపరించింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మనువాదులు డైరెక్ట్గా ప్రకటించారు, ఈ దేశంలో మాకు ముగ్గురు శత్రువులు ఉన్నారు. ఒక శత్రువు మైనార్టీగా ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలు, రెండో శత్రువు క్రిస్టియన్స్,
మూడో శత్రువు ఈ విధానాన్ని ప్రశ్నించేటువంటి కమ్యూనిస్టులు అని చెప్పారు. ఎవరి కోసం పోరాడుతున్నారు ఈ కమ్యూనిస్టులు? ఎవరి కోసం పోరాడుతున్నారు? ఈ భూమి కోసం, భుక్తి కోసం ఎవరి కోసం పోరాడుతున్నారు? ఈ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలైనటువంటి దళితుల కోసం, గిరిజనుల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళని శత్రువులుగా ఈరోజు పరిగణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలన్నిటి కూడా ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళతో నింపేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి ఉంది, అధికారాలు ఉన్నాయి. సిబిఐ చూసాం, కోర్టులు చూసాం. ఈరోజు కోర్టుల్లో, సిబిఐలో ఈరోజు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు నింపేసి ఈరోజు దళితులకు, గిరిజనులకు, క్రిస్టియన్లకి మరి ఈరోజు వ్యతిరేకమైనటువంటి తీర్పు వస్తున్నాయి. క్రిస్టియన్ మతంలోకి చేర్చినటువంటి వాళ్ళకి రిజర్వేషన్ లేవు అని చెప్పి వచ్చినటువంటి తీర్పు కూడా అలాంటి భావజాలం కలిగినటువంటి వాళ్ళు న్యాయస్థానాల్లో జడ్జిలు ఉన్నారు కాబట్టి వచ్చింది కాదు తప్ప అదేదో చట్ట ప్రకారమో రాజ్యాంగ ప్రకారం వచ్చింది కాదు. మన భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ మత రిజర్వేషన్ అయితే నువ్వు చెప్పొచ్చు. భారతదేశంలో కల్పించినటువంటి రిజర్వేషన్ మతాధారమైన రిజర్వేషన్ కాదు, మంది కులాల వారిగా ఉన్నటువంటి రిజర్వేషన్. దీన్ని హరించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది చెప్తారు ఇంకెక్కడుంది కులం, ఆధునిక సమాజం, కంప్యూటర్ యుగం, సిఎన్సి మిషన్స్, లేకపోతే రోబోలు వచ్చినాయి, ఏఐ వచ్చినాయి, ఇంకా కులం గురించి మాట్లాడతారు, కుల సమస్య గురించి మాట్లాడతారు, లేకపోతే ఈ సామాజిక సంఘాలకు ఏం పని లేదని చెప్పి మాట్లాడతారు. ఎందుకు లేదు? పని చేసే దగ్గర, ఉద్యోగం చేసే దగ్గర, తినే దగ్గర, గ్రామాల్లో, పట్టణాల్లో చదువుకున్న పిల్లగాళ్ళకి ఇల్లు ఇచ్చే దగ్గర, ఉద్యోగాలకి ఇల్లు ఇచ్చే దగ్గర, ప్రమోషన్లు, రిజర్వేషన్ కల్పించే దగ్గర ఎక్కడ లేదు కులం. కుల సమస్య అంతటా ఉంది. కాబట్టి ఈరోజు సిఐటిగా మేము విశ్వసిస్తున్నాం. సిఐటిగా మేము కూడా ఏప్రిల్ 6వ తారీఖు బీటీ రణదేవి వర్ధంతి నుంచి ఏప్రిల్ 15వ తారీఖు వరకు ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయ సాధన క్యాంపెయిన్ చేస్తున్నాం. విస్తృతంగా ఈరోజు సనాతనవాదులకి, మనువాదులకి వాళ్ళు చేసేటువంటి జిమ్మిక్కులు, కుయుక్తులు, వాళ్ళు చేసేటువంటి విచ్ఛిన్నకరమైన అంశాలని, వాళ్ళ కుట్రలను బహిర్గతం చేసేటువంటి దాంట్లో మేము కూడా చేస్తున్నాం. మేము ఈరోజు విశ్వసిస్తున్నాం. ఈరోజు భారతదేశంలో సామాజిక సమస్యల పరిష్కారం జరగాలంటే, కుల వివక్షణ అంతం కావాలంటే, కులరహిత సమాజం నిర్మించాలంటే, నవ సమాజం రావాలంటే ఈరోజు భారతదేశంలో సామాజిక సమస్యలు, ఆర్థిక సమస్యల్ని రెండింటిని కలిపి జోడెడ్ల బండిలాగా నడిపించాలి. ఈరోజు జమిలీ పోరాటం చేయాలి. అప్పుడే ఈరోజు ఈ సామాజిక న్యాయం జరుగుతుంది. అప్పుడే ఈ సామాజిక న్యాయానికి సముచితమైన స్థానం దొరుకుతుంది. అంతే తప్ప ఒక సమస్యను తీసేసుకొని రెండో సమస్యని వదిలేస్తే మనం సాధించలేము, సమానత్వం సాధించలేము అని చెప్పి చెప్తున్నాం. విశ్వసించి మేము పనిచేస్తున్నాం. ఏదైతే కేవీపీఎస్ ఈ మంచి కార్యక్రమం తీసుకుందో, ఈ మంచి కార్యక్రమాన్ని, వాళ్ళు చేసేటువంటి పోరాటాలని, ఈ మనువాదులకు వ్యతిరేకంగా ఇక్కడ జరిగేటువంటి పోరాటంలో మేము సైతం ఉంటామని, ఈ కార్యక్రమాలని వాడవాడలోకి, పల్లెలోకి, చదువుకున్నటువంటి మధ్యతరగతి ఉద్యోగుల్లోకి కూడా తీసుకెళ్ళడానికి మీరు కార్యాచరణ ప్రణాళిక తీసుకోవాలని చెప్పి మీకు సూచన చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి నాయకత్వానికి మరోసారి ధన్యవాదాలు చెప్తూ నేను ముగిస్తా ఉన్నాను.